ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. హైదరాబాద్ అంటేనే పవర్ఫుల్ సిటీ, దేశంలోనే మోస్ట్ ఎమర్జింగ్ సిటీ. ఇక్కడ ఉపాధి కల్పనకు తిరుగులేదు. ఇది దేశానికే పవర్ ఇంజిన్, గ్రోత్ ఇంజిన్. అలాంటి సిటీలో భూమి రేటు ఎలా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఐటీ హబ్ ఏరియా అంటే తిరుగుంటుందా? అక్కడ కొన్ని గజాలు కొన్నా తరతరాలు వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. అలాంటి అద్భుతమే హైదరాబాద్లో జరిగింది. నాలెడ్జ్ సిటీలో ఎకరం బీట్ ఏకంగా 177 కోట్లు పలికింది. ఏంటి లెక్క? రియల్ ఎస్టేట్ కు పూర్వ వైభవమా? అప్పట్లో కోకాపేట్ నియోపోలిస్ లో ఎకరం రేటు 100 కోట్లంటే హబ్బో అన్నారు, అద్భుతమన్నారు, ఆధారహో అన్నారు. అది హైదరాబాద్ సత్తా అన్నారు. అది గతం. కానీ మన సిటీ పవర్ అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఏకంగా ఎకరా రేట్ నాలెడ్జ్ సిటీలో 177 కోట్లు పలికింది. అవును, మీరు విన్నదే నిజమే. ఒక్క ఎకరం అక్షరాల 177 కోట్ల రూపాయలు. ఇవేం రేట్లు, ఇదెక్కడి వింత అనుకుంటున్నారా? కానీ ఇదే రియాలిటీ, ఇదే రియల్. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ చేసిన పవర్ఫుల్ మ్యాజిక్ ఇది. తెలంగాణ రైజింగ్ 2047 కు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. భూమిపై పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారెవరూ లేరు. అది రాయదుర్గం, గచ్చిబౌలి ఏరియాలో అయితే తిరుగుంటుందా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే కొన్ని తరాలు వెనక్కు తిరిగి చూసుకోనక్కర్లేదు. అది అక్కడి ల్యాండ్ వాల్యూ. ఆ భూమి మీద బంగారం కూడా దిగదుడిపే అంటే నమ్ముతారా? ఈ రేట్లు చూశాక నమ్మకుండా ఎలా ఉంటారు? బెంచ్ మార్కులన్నీ పటాపంచలయ్యాయి, రికార్డులు బద్దలయ్యాయి. నాలెడ్జ్ సిటీలో భూముల వేలంలో జరిగిన మ్యాజిక్ ఇది. చుట్టూ ఐటీ కంపెనీలు, ఫ్లైఓవర్లు, స్కై స్క్రాపర్స్, దగ్గర్లోనే ఔటర్ రింగ్ రోడ్, మియాపూర్ మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరువ, హెల్త్ కేర్, కమర్షియల్, లైఫ్ సైన్సెస్, రిటైల్, ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అక్కడే. అందుకే రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ భూమి కొనేందుకు పోటీ పడ్డాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి మధ్య ల్యాండ్ అంటే మాటలా? ఎప్పుడు వేలం వేస్తారా, ఎప్పుడు దక్కించుకుందామా అని రియల్ ఎస్టేట్ సంస్థలు నిధులు సర్దుబాటు చేసుకుని అలర్ట్ గా రెడీగా ఉన్నాయి. అలా ఈ ఆక్షన్ పెట్టగానే ఇలా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి నాలెడ్జ్ సిటీ లేఅవుట్ భూములు. మీరు ఇక్కడ చూస్తున్నది నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1 ల్యాండ్ పార్సల్. ఇందులో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలున్నాయి. ఇదే సర్వే నంబర్లో ప్లాట్ నంబర్ 15A/2లో 7.67 ఎకరాలున్నాయి. వీటినే టీజీఐఐసి అమ్మకానికి పెట్టింది. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరనే 101 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం డిసైడ్ చేసింది. అక్టోబర్ 6న ఈ వేలంలో 15A/2లోని 7.6 ఎకరాల భూమి హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ప్లాట్ 15A/2లో ఒక్కో ఎకరాకు 177 కోట్లు పెట్టి ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి 1357.59 కోట్ల ఆదాయం లభించింది. ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలకు జరిగిన ఈ వేలంలో ఎకరాకు 141.5 కోట్ల చొప్పున మొత్తం భూమిని బెంగుళూరుకు చెందిన ప్రెస్టీజ్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. ఈ భూవేలం ద్వారా 1556.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తంగా 18.67 ఎకరాల అమ్మకం ద్వారా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్లతో కలుపుకుని ప్రభుత్వానికి 3135 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఇది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగిన భూవేలాల్లోనే అత్యధిక ధర అని టీజీఐఐసి అంటోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిర్వహించిన భూవేలంలో 2017లో రాయదుర్గంలో 2.84 ఎకరాలకు ఎకరానికి 42.59 కోట్ల రూపాయలు పలకగా 2022లో కోకాపేట్ నియోపోలిస్ వేలంలో 3.60 ఎకరాల్లో ఎకరాకు 100.75 కోట్లు పలికి అప్పట్లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. ఎకరం 100 కోట్లు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రికార్డ్ స్థాయిలో ఎకరాకు ఏకంగా 170
177 కోట్లు, అంటే దాదాపు 75% అధికంగా వృద్ధి సాధించినట్లు లెక్క. ఇది అసాధారణం, అద్భుతం. ఈ రేట్ గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ అలాగే జేఎల్ఎల్ ఇండియా భాగస్వామ్యంతో పారదర్శకంగా ఈ వేలాన్ని నిర్వహించింది టీజీఐఐసి. రాష్ట్రంలో వ్యాపార అనుకూల నిర్ణయాలు, కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వటం, సింగిల్ విండో విధానాలు, పారిశ్రామిక ఐటీ అభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సానుకూల వాతావరణం ఉండడంతోనే ఈ స్థాయి రేటు పలికిందంటున్నారు పెట్టుబడిదారులు, డెవలపర్లు. హైదరాబాద్ భవిష్యత్పై చూపుతోన్న నమ్మకానికి ఈ స్థాయి ధరే నిదర్శనం. ప్రైమ్ స్పేస్ లో ఎకరం 177 కోట్లు పెట్టి కొన్న సంస్థ ఎంఎస్ఎన్ రియాల్టీకి బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఉంది. ఇది ఎంఎస్ఎన్ గ్రూప్ లో భాగం. 2021లో ఈ ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థను స్థాపించారు డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి. ఈ మొత్తం గ్రూప్ కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థ హైదరాబాద్ లో 20 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ స్పేస్ లను అభివృద్ధి చేయాలనే భారీ భవిష్యత్ ప్రణాళికతో వెళుతోంది. మొదటి ప్రాజెక్ట్ అయిన 1/MSN కోసం 2750 కోట్లు పెట్టుబడి పెట్టింది. 7.7 ఎకరాల్లో 655 లగ్జరీ రెసిడెన్సులు నిర్మించాలన్నది టార్గెట్. ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన బలమైన ఫినాన్షియల్ కెపాసిటీ ఉండడంతో పెద్ద ప్రాజెక్టుల వైపు మళ్లుతోంది. ఇందులో భాగంగానే తాజాగా నాలెడ్జ్ సిటీలో ఎకరం 177 కోట్లు పెట్టుకున్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్ హబ్లలో ఇన్నోవేషన్ అలాగే గ్లోబల్ డిజైనర్లతో లగ్జరీ అమ్యూనిటీస్ కల్పించడం ఈ కంపెనీ సొంతం. తాజాగా కొన్న స్థలంలో ఈ కంపెనీ మరో పెద్ద అడుగు ముందుకేసినట్లయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కేవలం ప్రీమియం జోన్లకే పరిమితం కాలేదు. నాలెడ్జ్ సిటీలో వేలం మాదిరిగానే చింతల్లో వేసిన వేలానికి కూడా రికార్డులు బద్దలయ్యాయి. చదరపు గజం ₹1,00,000 మార్కు దాటి పలికింది. అంటే ఐటీ కారిడారే కాదు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఏ కారిడార్ అయినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తానే వేరు అని నిరూపించింది. హాట్ కేకుల్లా అమ్ముడైన నాలెడ్జ్ సిటీ ల్యాండ్స్ గురించి రేవంత్ ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రీబ్రిడ్ సమావేశం నిర్వహించింది. టీ హబ్ లో నిర్వహించిన ప్రోగ్రామ్ కు చాలా దేశీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఈ ల్యాండ్ స్పెషాలిటీస్ ను తెలంగాణ ప్రభుత్వం టీజీఐఐసి ఇన్వెస్టర్లకు ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇక్కడ కొంటే ఏం జరుగుతుందో, భవిష్యత్ ఎలా ఉండబోతుందో కళ్లకు కట్టినట్టు వివరించింది. అంతే, ఈ ల్యాండ్ పార్సిల్ కాస్త ఈ ఆక్షన్ లో హాట్ కేక్ అయింది. ఈ వేలం కోసం సెప్టెంబర్ 3న టీజీఐఐసి నోటిఫికేషన్ ఇచ్చింది. బిడ్ దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 1గా నిర్ణయించింది. ఈ ల్యాండ్ పార్సెల్ సందర్శనకు అక్టోబర్ 4 వరకు గడువిచ్చారు. బిడ్ డాక్యుమెంట్ ఫీజు ప్రతి ప్లాట్ కు 10 లక్షలు ప్లస్ జీఎస్టీ పెట్టారు. ఎకరాకు ప్రారంభ ధర ₹101 కోట్ల బెంచ్ మార్క్ డిసైడ్ చేసింది సర్కార్. గతంలో అమ్ముడైన నియోపోలిస్ కు 1 కోటి అదనంగా పెట్టింది. అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వేలం జరిగింది. ఈ ప్లాట్లకు ఇంత డిమాండ్ రావడానికి కారణం ఇవి ఉన్న లొకేషనే. ఇది మెయిన్ ఐటీ హబ్ ఏరియాలో ఉంది. 470 ఎకరాల నాలెడ్జ్ సిటీ లేఅవుట్ లో 100కి పైగా ఐటీ, ఇతర అంతర్జాతీయ కంపెనీలున్నాయి. యాపిల్, జేపీ మార్గన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. అందుకే ఇంత బూమ్ వచ్చిందంటున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత నాలెడ్జ్ సిటీ మెయిన్ ఐటీయేతర సెంటర్ గా బూస్టప్ అవుతుంది. పైగా ఇప్పుడు వేలం వేసిన ప్లాట్లు కోర్టు కేసులు లేనివే, బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఆప్షన్ ఇచ్చారు. అంటే డెవలపర్ ఆ సంస్థలో నిర్వహించే మొత్తం నిర్మాణ ప్రాంతంపై ఎలాంటి నియంత్రణ పరిమితి లేదు. పైగా అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉన్నాయి. ఇక్కడ ఏ కంపెనీ పెట్టినా, ఎలాంటి బిల్డింగ్ కట్టినా, ఎందుకోసం వాడుకున్నా సరే వేగవంతమైన సింగిల్ విండో ఆమోదాన్ని ప్రభుత్వం ఇస్తుంది. వెంటనే నిర్మాణానికి అనుకూలం. వేలం వేసిన భూమిని బహుళార్థ సాధకంగా కేటాయించారు. అంటే భూమి వినియోగంలో ఎలాంటి మార్పు లేకుండా వాణిజ్య, నివాస, వినోద, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ జోన్ల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ నాలెడ్జ్ సిటీ ల్యాండ్ కొన్న ఎంఎస్ఎన్ రియాల్టీ అలాగే ప్రెస్టేజ్ గ్రూప్ 90 రోజుల్లోపు మొత్తం అమౌంట్ టీజీఐఏసీకి చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఈ వేలం సిటీ వెస్టర్న్ క్యారిడార్లు రియల్ బూమ్ ను పెంచడమే కాకుండా నగరంలోని ఇతర 3 రీజియన్లలో రియల్ ఎస్టేట్ స్పీడ్ పెంచుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. నాలెడ్జ్ సిటీ భూములే కాదు, అటు కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో నివాస భూములు రికార్డు స్థాయి ధరలు పలికాయి. అక్టోబర్ 6నే నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం ₹1.14 లక్షల పలికింది. 513 చదరపు గజాల విస్తీర్ణంలోని హెచ్ఐజీ ఓపెన్ ప్లాట్ కు ఆఫ్సెట్ ప్రైస్ చదరపు గజం 80,000 నిర్ణయించగా
1.14 లక్షలకు కొన్నారు. సోమవారం మొత్తం 18 ఓపెన్ ఫ్లాట్లు, 4 ఫ్లాట్లకు బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు 44.24 కోట్ల మేర ఇన్కమ్ వచ్చింది. ఈ పరిణామం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ ప్రీమియం జోన్లను దాటి అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ ఏరియాలకు విస్తరిస్తున్న విషయాన్ని హైలైట్ చేస్తోంది. హైదరాబాద్ అసాధారణ మార్కెట్ పవర్, బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్, ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారుతుంది అనడానికి నిదర్శనమని ఈ వేలాన్ని నిర్వహించిన జేఎల్ఎల్ ఇండియా అంటుంది. సో ఈ సీన్లన్నీ చెప్తుందేంటంటే హైదరాబాద్ అంతటా భూమికి డిమాండ్ బలంగా ఉందని, గచ్చిబౌలి బయట ఉన్న ప్రీమియం ప్లాట్లకు కూడా ఇప్పుడు చదరపు గజానికి 1 లక్ష దాటడం అంటే మాటలు కాదు. నాన్ ప్రీమియంలోనూ ధరలు తక్కువగా ఏమీ లేవు. సో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. రియల్ ఎస్టేట్ దేశమంతా ఓ మోస్తరుగా నడుస్తోంది. అంత మాత్రాన తక్కువకు ఎవరు అమ్ముకోవడం లేదు. మంచి రేటు కోసమే చూస్తున్నారు. కొనేవాళ్లు కొంటున్నారు కూడా. అంతర్జాతీయ పరిణామాలు, ఏఐ, ఐటీ వంటి వాటితో స్లో డౌన్ అయిందంతే. అయితే ఇది కూడా తాత్కాలికమే అంటున్నారు. రియల్ ఎస్టేట్ కు త్వరలోనే మంచి రోజులు ఉన్నాయి అనడానికి నాలెడ్జ్ సిటీ భూవేలం ఒక ఉదాహరణ మాత్రమే.